నేను ఏదైనా కొలాబరేటివ్ వీడియో ఏదైనా చేస్తే ఐ చార్జ్ మనీ. ఎందుకు అడుగు తింటానిక? ఇప్పుడు నేను కెమెరామ్యాన్, రైటింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికి ఇవ్వాలి కదా. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? సో ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై జాబ్. ఇంగ్లీష్ ఏంట్రా? ఇప్పుడు ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా ఉన్నారనుకోండి, డబ్బులు ఆబ్వియస్లీ అడుగుతాడు. ఆ లాజిస్టిక్స్ అవన్నీ నేను చూసుకోవాలి కదా. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. సో నేను అలా అడిగాను, వాళ్ళ టీం వాళ్ళు విల్ గెట్ బ్యాక్ అన్నారు. ఏంట్రా ఏమైంది? ఎలా ఉంటేవాడు ఎలా అయిపోయావు బావా? హీరోయిజానికి రౌడీయిజానికి ఐఎస్ఐ మార్కులా ఉండేవాడివి. విల్ గెట్ బ్యాక్ అని దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేశారు. కాల్ చేసి ఇలా సినిమా రిలీజ్ అవుతుంది మాది రేపు అని చెప్పి అన్నారనమాట. అయన్నొద్దు, పాయింట్కి రా. అయితే నేను సినిమా చూస్తాను మీది, బట్ ఇఫ్ ఐ లైక్ ఇట్ ఐ విల్ టెల్, బాగుందని చెప్తాను, లేకపోతే లేదు అని చెప్తాను. సినిమా రిలీజ్కి ముందు ఐ విల్ ప్రమోట్, బట్ జెన్యూన్లీ నాకు ఏమనిపిస్తే అదే చెప్తానని చెప్పాను. నాకు అర్థం కాలేదు సార్. బట్ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత, నేను రివ్యూ ఇచ్చిన తర్వాత ఆయన అలిగేషన్స్ ఏం చేశారంటే నేను డబ్బులు డిమాండ్ చేశానని. ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? డబ్బులు నాకు ఇవ్వలేదు కాబట్టి ప్రమోషన్కి, ఆర్ అందుకే ఖర్చు పెట్టుకొని డ్యామేజ్ చేయడానికి నేను అలా ఇచ్చానని ఆయన అలా ఒక కంప్లైంట్ ఫైల్ చేశారు. పాపం సార్, వదిలేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఆ రివ్యూలో నేను హీరోయిన్స్ని అసభ్యకరంగా మాట్లాడాను. ఇంకోటి ఎన్ని దారుణాలు సార్. సో నేను ఫండమెంటలీ ఇట్స్ ఏ గ్రేడ్ ఫిల్మ్, అడల్ట్ మూవీ. అది వర్జిన్ బాయ్స్ అనేది ఒక అడల్ట్ మూవీ. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. సో అడల్ట్ మూవీలో నేను ఆ ఆస్పెక్ట్లో మాట్లాడాను. చూసారా సార్ డబుల్ యాక్షన్? సో ఆ ఆస్పెక్ట్, ఇప్పుడు ఒక బాడీ బిల్డింగ్ ఫిలిం ఉంటుంది. సో సరైన కాస్టింగ్ లేదు ఆ బాడీ బిల్డింగ్ ఫిలింలో. బాడీ బిల్డర్ అంటే సిక్స్ ప్యాక్ అలా ఉండాలి కదా. ఒక బక్క పర్సనాలిటీని కాస్ట్ చేస్తే రాంగ్ కాస్టింగ్ అని ఎలా అంటామో, ఈ కాంటెక్స్ట్లో నేను అలా అన్నాను అనమాట. అవునా, నిజమా? కొన్ని నచ్చని సినిమాలు ఉంటాయి, నాకు రేటింగ్ ఇచ్చాను, రాంగ్ అంటే నెగటివ్ చెప్పాను ఆ సినిమాకి. ఆ సినిమాలు హిట్ అయ్యాయి కదా అట్ ద బాక్స్ ఆఫీస్. ఏం చేద్దామంటావు మరి? ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్.